ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు సహా ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ఒక్కడిని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం ఏమీ తగ్గలేదని అన్నారు. అయితే తెలంగాణలోని అమరవీరుల త్యాగాలను కేసీఆర్ మర్చిపోయారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు బాగా బుద్ధి చెప్తారని సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. స్వామి వివేకానంద ఎట్లయితే ఆనాడు భారతదేశ సంస్కృతిని, భారతదేశ యొక్క అప్పటి యొక్క మన విలువల్ని ఎట్లయితే ప్రపంచ ముఖ చిత్రం మీద చూపించిండో అదే బాటలో ఈ రోజు అందరం గర్వించే రీతిలో వాజ్పేయి గారు చెప్పినటువంటి కవిత ప్రకారం ఒక సమయం వస్తుంది, భారతదేశం ఇంకా వెలుగొందని, అది నిజంగా స్వప్నంగా కాకుండా నిజ రూపంలో కూడా ఈ రోజు కనపడుతున్నందుకు 9 సంవత్సరాల ఈనాడు సక్సెస్ఫుల్ పరిపాలనలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, భారత జాతీయ పార్టీ కేంద్ర పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా భారత మాత సుపుత్రుడిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు ఒకవైపు సింహం ఒక్కతే వస్తున్నట్టు అందరూ కూడా అనేక మంది ఏకమై ఇవాళ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో కర్ణాటకలో మేము గెలిచాము, ఏదో అయిపోతుంది మీద పడుతుంది. కర్ణాటకలో పరిస్థితికి భారతీయ జనతా పార్టీకి 1% ఓటు కూడా తగ్గల. గతంలో 2018లో ఎంత వచ్చినాయో అంతే వచ్చినాయి. వాళ్ళు వికృత చేష్టలు, వికృత కలయికలు అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితిలో అక్కడ